असौ नासा वंशः तुहिनगिरिवंशध्वजपटे त्वदीयो नेदीयः फलतु फलमस्माकमुचितम् वहत्यन्तर्मुक्तः शिशिरकरनिःश्वासगलितम् समृद्ध्या यत्तासाम् बहिरपि च मुक्ता मणिधरः। హిమవత్ వంశధ్వజ పతాకమైనట్టి పార్వతీదేవి, నీ నాసిక లేత వెదురు మొక్క యొక్క గట్టిపడిన భాగము పోలి ఉన్నది. నీ నాసికాభరణమైన ముక్కెరకు అందంగా అలంకరింపబడిన ముత్యము చంద్ర సంబంధమైన వామనిశ్వాస మార్గము ద్వారా బయటకు వస్తూ నీ నాసిక ఎక్క క్రింద కొనయందు అందముగా అగుపించుచున్నది. ఈ దర్శనము మా యొక్క ధర్మబద్ధమైన కోర్కెలను నెరవేర్చును. ప్రకృత్యా రక్తాయాః తవ సుదతి దంతచ్ఛదరుచేః ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా న బింబం త్వద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా. అందమైన పలువరసగల ఓ దేవి, సహజంగానే పూర్తిగా కెంపురంగులో ఉండే నీ పెదవులకు చక్కని సామ్యము చెప్పెదను. పగడపు తీగకు ఎర్రని పండు పండితే అది నీ పెదవులను పోల్చుటకు సరిపోవచ్చునేమో. బింబఫలం అనగా దొండపండు తో పోల్చవచ్చునా అంటే అవి నీ సాన్నిధ్యంలో నీ పెదవుల ఎరుపు వాటిపై ప్రతిఫలించగా అవి ఎరుపుదనం పొంది అవి బింబఫలం అని పేరు తెచ్చుకొనబడినవి. మరి నీ ఎర్రనైన పెదవుల యొక్క కనీసం 14వ వంతు సామ్యము కూడా లేనట్టి బింబఫలాలు సామ్యము ఉన్నదని చెప్పుటకు సిగ్గుపడకుండా ఉండునా? స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసీత్ అతిరసతయా చెంచుజడిమా అతస్తే శీతాంశోః అమృతలహరీమామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజికధియా. హిమగిరి శిఖరంపై నివసించు చకోర పక్షులు అమ్మవారి సుందర మందహాసముతో కూడిన కోటి చంద్రకాంతులను వెదజల్లే ముఖ వర్చస్సును వెన్నెల అనే భ్రాంతితో త్రాగి ఆ వెన్నెల అనడి అమృతపు తీపికి ముద్దుబారి రుచి తెలుపని వాటి నాలుకలను ఏదైనా పులుపురసం త్రాగి తిరిగి ఆ వెన్నెల రుచిని ఆస్వాదించాలి అనుకుని చంద్రుని వెన్నెలను పులిసిన అన్నపుగంజి అని ప్రతి రాత్రి త్రాగుతూ ఉంటాయి.